రవికుమార్ గారు. సో రవికుమార్ గారు ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే ఇన్వెస్టిగేషన్ నుమన్ లో గారు తెలుస్తుంది బయటకు వచ్చి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో హీఈస్ నాట్ నుమన్ యాక్సెప్టింగ్ దట్. గారికి నుమన్ గారు ఐ థింక్ ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదని స్టార్టింగ్ లో చెప్పారు. ఆయనకున్న ఇన్ఫర్మేషన్, ఆయనకు లేని ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. ఆయనకున్న ఇన్ఫర్మేషన్ చెప్పాడు, లేని ఇన్ఫర్మేషన్ చెప్తాను. 6 పోలీసు వాళ్ళు 40 రోజుల పాటు ఆపరేషన్ చేశారు. You know what's getting people high up in 6 పోలీసులు అక్కడ టీసీఎస్ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యి 40 రోజులు ఆపరేషన్ చేసి ఈ అన్ని విషయాలు కనుగొన్నారు. మీరు ఇట్లా కవర్ చేసుకుంటారని తెలిసే పోలీసులు ఆపరేషన్ చేశారు. మహిళా పోలీసులు ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఇవన్నీ కూడా దాదాపు ఒక 70+ ఈమెయిల్స్ వాళ్ళు కనుగొన్నారు, ప్లస్ వాట్సాప్ గ్రూప్ కనుగొన్నారు, ప్లస్ బ్యాంక్ రికార్డ్స్ కూడా తీసుకున్నారు. ఇన్ని ఆధారాలతో ఈ 6 మందిని ప్లస్ ఆ హెచ్ఆర్ మేనేజర్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ కూడా నుమన్ గారు ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు. ఇంకా వెనకేసుకొని వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు వెనకేసుకొని వస్తున్నారో అర్థం కావట్లేదు. సరే మోపులించింగ్ అని చెప్పేసి మాట్లాడారు. కనేలాల్ని రాజస్థాన్ లో టైలర్ ని కోసి చంపేస్తే అది మోపులించింగ్ కాదా? అది అసహనం కాదా? ఇంటాలరెన్స్ కాదా? అదే విధంగా ఈ యొక్క ఉత్తమ్ నగర్ లో మొన్న హోలీ ఆడుతుంటే జస్ట్ కొంచెం హోలీ నీళ్లు పడ్డాయని చెప్పేసి, రంగు నీళ్లు పడ్డాయని చెప్పేసి అక్కడ ఆ యువకుడిని చంపితే, గ్రూప్ లో వచ్చి చంపితే అది కాదా? అది మోపులించింగ్ కాదా? అది ఇంటాలరెన్స్ కాదా? వాటి గురించి మాట్లాడరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? వాటి గురించి ఏమన్నా అన్నారా? మాట్లాడరా? అక్కడ కాశ్మీర్ లో అసలు మతం అడిగి పాయింట్లు ఇప్పి మరి చూసి మరి అంతమందిని కాల్చి చంపితే అది మోబిలించింగ్ కాదా? అది అసహనం కాదా? దాని గురించి మాట్లాడరా? అవన్నీ చెప్పరా? మోబిలించింగ్ అని చెప్పేసి చెప్పరా? ఇంకా అనేక విషయాలు మాట్లాడుతాం. నాకు అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. జై శ్రీరామ్ అని చెప్పేసి బలవంతంగా అనిపించొద్దంట, వందే మాతరం అని చెప్పేసి బలవంతంగా. నేను ఎవరన్నా జై శ్రీరామ్ అని చెప్పేసి బలవంతంగా ఎవరైనా అంటారండి? అసలు మా హిందువులే జై శ్రీరామ్ అని చెప్పేసి అంటే అనరు చాలా మంది. అందులో మీ ఇంకో వర్గాన్ని జై శ్రీరామ్ అని చెప్పేసి బలవంతంగా అనిపిస్తారు ఎవరైనా? వందే మాతరం, వందే మాతరం ఈ దేశంలో, ఈ దేశ స్వతంత్రం కోసము వందే మాతరం అనే ఒక నినాదము ఒక ఫ్యూల్ లాగా ఉపయోగపడింది. అటువంటి నినాదాన్ని మీరు పాడకుండా ఉండాలి, అటువంటి నినాదాన్ని మీరు ఆడకుండా ఉండాలని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? మరి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా వందే మాతరం ఉద్యమంతో దేశానికి అని చెప్పేసి చెప్తుంటారు. మీ ఆ నినాదంతోనే స్వతంత్రం సాధించి పెట్టామని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు. దాన్ని ఎందుకు అనరు? ఇంకో విషయం కూడా చెప్తారు శ్రీకాంత్ గారు. ఎవరైతే ఇన్ని విషయాలు చెప్తున్నారో వాళ్ళు ఇంకో విషయం కూడా మర్చిపో. 6 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో 6 సాధువుల్ని మోబిలించి చేసి చంపారు. అప్పుడు కూడా మాట్లాడలేదు ఇదే కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కూడా మాట్లాడలేదు. అంతేందుకు ఇదే తెలంగాణ రాష్ట్రంలో ముత్యాలమ్మ గుడి పైన దాడి జరిగితే, మతపరమైన దాడి జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ ముత్యాలమ్మ భక్తుల పైన లాఠీ చార్జ్ చేసిరు. కానీ అది కాదా ఇంటాలరెన్స్? అది కాదా మోబిలించింగ్? అది కాదా మీరు ప్రభుత్వంలో ఉండి మీరు చేస్తున్నటువంటి కుట్రలు? అంతేకాదు సంగారెడ్డి రుద్దారంలో శివాలయం టెంపుల్ ని నాశనం చేస్తే, ఆ యువకులు చిన్న పిల్లలు నాశనం చేస్తే దానిపైన ఇంతవరకు కేసు లేదు, దానిపైన ఎటువంటి యాక్షన్ లేదు. అది కాదా మోబిలించింగ్? అది కాదా అసహనము? ఇంకో విషయం చెప్తా. ఇదే సంగారెడ్డి జిల్లా దాటిన తర్వాత ఇదే సంవత్సరంలో కీసర రాంపల్లిలో రామాలయాలు ధ్వంసం చేసి, అది కాదా అసహనం? కాదా అది? శంషాబాద్ లో హనుమంతుని విగ్రహాన్ని నాశనం చేసి, అది కాదా మోబిలించింగ్? అది కాదా అసహనము? సఫీల్గూడలో కట్టమైసమ్మ టెంపుల్లో ఏ విధంగా చేసి మీరు చూశారు. అది కాదా అసహనం? ఏం నేర్పిస్తున్నారు మీరు వీళ్ళకి? అసలు ఎక్కడ నేర్పిస్తున్నారు? ఎవరు నేర్పిస్తున్నారు? ఏ విధమైనటువంటి సమాజాన్ని మీరు తయారు చేస్తున్నారు? వాళ్ళని మీరు వ్యతిరేకించరా? వాళ్ళకి మీరు తప్పు పట్టారా? ఇక్కడ ఏ మదర్సాలో వీళ్ళకి ఇవన్నీ నేర్పిస్తున్నారు? ఏ మదర్సాలో వీళ్ళకి ఇవన్నీ ఇట్లా చేయమని చెప్పేసి వాళ్ళకు తర్బీదుని ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు? అటువంటి మదర్సాలను మీరు వ్యతిరేకించరా? అటువంటి మదర్సాలను మీరు తప్పు పట్టారా? రవి గారు, తెలంగాణలో గురించి మాట్లాడకండి రవి గారు. నేను ఏమంటున్నాను, ఒక వేరే రిలీజియన్ వారిని ఎవరిని కించపరిచినా తప్పు, అది తప్పు. దట్ ఈస్ సంథింగ్ విచ్ కాంగ్రెస్ పార్టీ విల్ స్టాండ్ బై దట్. కానీ మీరు ఎక్కడో మాట్లాడటం మాత్రం తప్పండి రవి గారు. ఇలా మాట్లాడటం మీరు ఎంతసేపు చూసినా సరే అక్కడ మీరు అధికారంలో ఉన్నారు కదా, మహారాష్ట్రలో మీరు అధికారంలో ఉన్నారు. నన్ను మాట్లాడనివ్వాలి. లెట్ మీ టాక్ ప్లీజ్. నేను తెలంగాణలో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ చెప్పాను. ఇప్పటి వరకు నేను తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఒక ముత్యాలమ్మ గుడి కావచ్చు, ఒక సంగారెడ్డిలో శివాలయం కావచ్చు,
కీసరలో, రాంపల్లో రామాలయం టెంపుల్స్ కావచ్చు, శంషాబాద్ లో హనుమంతుని విగ్రహం కావచ్చు, కట్టమైసమ్మ టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన చెప్తున్నాను సార్. మీరు బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు అంటారని నాకు తెలుసు. second, రవికుమార్ గారు. మహారాష్ట్రలో జరిగింది, One second. మహారాష్ట్రలో జరిగింది, ఎవరు గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. రవికుమార్ గారు 1 second. రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ లో ఏం సార్ నాకు అర్థం కాదు. ఒక చిన్న విషయం చెప్తాను సార్. 1 second. ఒక టీసీఎస్ గురించి మాట్లాడుతున్నారు. ఇదే రకమైనటువంటి ఆరోపణలు లులు మాల్ లో కూడా వచ్చినాయి. లులు మాల్ లో వచ్చినప్పుడు కూడా వీళ్ళు కనీసం మాట వరుస కూడా మాట్లాడలేదండి. వీళ్ళు కనీసం మాట వరుస కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు. అదే విధంగా అనేక జిమ్లలో ఇదే విధమైనటువంటి ముస్లిం కన్వర్షన్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు, దాని గురించి కూడా మాట్లాడారు. కేరళ ఫైల్స్ వస్తే కేరళ ఫైల్స్ ఒక ప్రాపగండ అన్నారు. కాశ్మీర్ ఫైల్స్ వస్తే కాశ్మీర్ ఫైల్స్ ఒక ప్రాపగండ అన్నారు. కేరళ ఫైల్స్ 2 వస్తే కూడా అదొక ప్రాపగండ అన్నారు. ఆఖరికి పాకిస్తాన్ పైన దురంధర్ సినిమా తీసి మన యొక్క మిలిటరీకి, మన యొక్క కమాండర్స్ కి, మన యొక్క సైన్యాన్ని పొగిడే సినిమా తీస్తే కూడా దాన్ని కూడా ఒక ప్రాపగండ అన్నారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం రవికుమార్ గారు 1 second. ఏం చేయాలనుకుంటున్నారు? 1 second రవికుమార్ గారు, ఒక్క నిమిషం. చెప్పేసి మీరు 1 second.